ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 181 నుంచి చివరి వరకు నేర్చుకుందాం. 183 వరకు. ముందుగా నిన్నటి 5 శ్లోకాలని ఒకసారి రివిజన్ చేసుకుందాం. 176 నుంచి 180 వరకు నేను పాడతాను. నాతో పాటు మీరు కూడా పాడండి. धराधरसुता धन्या धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीता शमात्मिका बन्धुककुसुमप्रख्या बाला लीला विनोदिनी सुमङ्गली सुखकरी सुवेषाढ्या सुवासिनी सुवासिन्यचन प्रीता शोभना शुद्धमानसा बिन्दुतर्पण संतुष्टा पूर्वजा त्रिपुराम्बिका दशमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशङ्करी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी योनिमुद्रा त्रिखण्डेशी त्रिगुणाम्बा त्रिकोणगा अनघाद्भुतचारित्रा वाञ्छितार्थप्रदायिनी. ఓకే అండి. ఇప్పుడు 181 నుంచి 83 వరకు నేర్చుకుందాం. अभ्यासातिशयज्ञाता षडद्वातीता रूपिणी आव्याज करुणामूर्ति रज्ञानध्वान्त దీపికా. ఒకసారి మళ్ళీ 2 పదాలని. అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీతరూపిణీ ఆవ్యాజకరుణామూర్తిర్ అజ్ఞానధ్వాంతదీపికా. ఓకే. ఇప్పుడు 2 చరణాలు కలిపి అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీతరూపిణీ ఆవ్యాజకరుణామూర్తిర్ అజ్ఞానధ్వాంతదీపికా. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం. అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీతరూపిణీ ఆవ్యాజకరుణామూర్తిర్ అజ్ఞానధ్వాంతదీపికా. ఓకే. ఇప్పుడు 182 శ్లోకం నేర్చుకుందామండి. ఆబాలగోప విదితా సర్వానుల్లంఘ్య శాసనా శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరీ. ఓకే. ఇప్పుడు 2 పదాలు. ఆబాలగోప విదితా సర్వానుల్లంఘ్య శాసనా శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరీ. ఓకే. ఇప్పుడు 2 చరణాలు కలిపి ఆబాలగోప విదితా సర్వానుల్లంఘ్య శాసనా
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. ఆబాలగోపవిదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ. ఓకే, 183వ శ్లోకం నేర్చుకుందాం అండి. చివరి శ్లోకం. శ్రీ శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా. ఓకే, ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం చగుః. ఓకే, రెండు పదాలండి. శ్రీ శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా. ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. ఓకే, ఇప్పుడు చరణం మొత్తం, శ్లోకం లైన్ మొత్తం. శ్రీ శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా. ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం అండి. శ్రీ శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా. ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. ఓకే అండి, చివరిగా ఇది కూడా నేర్చుకుందాం. ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర కథనం సంపూర్ణం. ఈరోజు 3 శ్లోకాలు మళ్ళొకసారి రివిజన్ చేసుకుందాం అండి. 183వ శ్లోకాన్ని మాత్రం పారాయణం చేసిన ప్రతిసారి 3 సార్లు పాడడానికి ట్రై చేయండి. 3 సార్లు పాడాలి. ఓకే అండి, ఒకసారి రివిజన్ చేసుకుందాం. అభ్యాసాతిశయజ్ఞాత షడధ్వాతీతరూపిణీ అవ్యాజకరుణామూర్తిరజ్ఞానధ్వాంతదీపికా. ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ. శ్రీ శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా. ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. శ్రీ శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా. ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. శ్రీ శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా. ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్త్య
సంవాదే శ్రీలలితా సహస్రనామస్తోత్ర కథనం సంపూర్ణం. ఓకే అండి. ఇప్పుడు ఒకసారి లలితా సహస్రనామాలు చదివేటప్పుడు శ్రద్ధగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్, శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శ్రద్ధగా కూర్చోండి. మీరు నేర్చుకునేటప్పుడు ఒక శ్లోకం నేర్చుకున్నా, 2 శ్లోకాలు నేర్చుకున్నా ఫుల్గా కాన్సన్ట్రేట్ దాని మీద పెట్టండి. శ్రద్ధగా నేర్చుకోండి, భక్తితో నేర్చుకోండి. అలాగే శుభ్రంగా స్నానం చేసి కూర్చొని నేర్చుకోండి. అలాగే ఇది శ్రీలలితా సహస్రనామం మనకి అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటుందండి. ప్రతి చరణానికి మనకి 8 లెటర్స్ ఉంటాయి. సో ఆ 8 లెటర్ని ఒక 8 లెటర్లు 8 లెటర్లు 8 లెటర్లు 8 లెటర్లు అంటే 36 లెటర్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఆ 8 లెటర్స్ పలకడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి ట్యూన్ అనేది బాగా వస్తుంది. ట్యూన్ బాగుంటే మనకు కూడా బాగా వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో జాగ్రత్తగా అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటుంది కాబట్టి ఆ 8 లెటర్స్ 8వ లెటరు దీర్ఘంగా ఉందా, హ్రస్వంగా ఉందా చూసుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. దీర్ఘం ఉంటే మాత్రం దీర్ఘం పూర్తిగా పలకండి, హ్రస్వంగా వదిలేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 180వ శ్లోకం చూసుకుందాం. అభ్యాసాతిశయజ్ఞాత, చూడండి అది జ్ఞాత ఉంది కదండి, దీర్ఘం ఉంది. సో దీర్ఘంగానే పలకండి. అభ్యాసాతిశయజ్ఞాత అని వదిలేయకండి, దీర్ఘం తీయండి. ఆ విధంగా అంటే లెక్క అన్నమాట. 8 లెటర్స్ ఆ దీర్ఘంతో సహా మనకి అక్కడ పడితేనే ఛందస్సు అనేది క్లియర్ అవుతుంది, మీనింగ్ మారకుండా ఉంటుంది. సో తప్పులు రాకుండా నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు మీరు ఆ ట్రిక్ ఫాలో అయ్యారంటే లలితా సహస్రనామంలో మిస్టేక్స్ చాలా వరకు తగ్గించిన వాళ్ళు అవుతారు. అలాగే ఆఘాతాలు, అనుస్వరాలు, విసర్గలు ఇవన్నీ తెలిసిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని, సంస్కృతం గ్రామర్ తెలిసిన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పలకండి. మ్యాక్సిమం నేను చెప్పిన ఈ మొత్తం ఈ పాఠాలన్నిటిలోనూ ఇవన్నీ అనుసరించి చెప్పాను. సో జాగ్రత్తగా నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేసుకోండి ప్రతిరోజు. వచ్చే వరకు జాగ్రత్తగా ఒక 10 శ్లోకాలు 20 శ్లోకాలు రోజుకి బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు శ్లోకాస్ అనేవి బాగా నోట్లో బాగా రావడానికి, పలకడానికి అవకాశం ఉంటుంది. సో 183వ శ్లోకం మాత్రం 2 సార్లు పాడండి. 2 సార్లు కానీ 3 సార్లు కానీ పాడండి. అలాగే మీరు పారాయణం చేయాలి అనుకుంటే మాత్రం ఫుల్గా కూర్చుంటే ఫుల్గా పారాయణం చేసేసుకోండి. సగం పొద్దున్నే చేసి సగం సాయంత్రం చేస్తాను అని మాత్రం చేయకండి. మీకు పొద్దున్నే కుదిరితే పొద్దున్నే కూర్చొని మొత్తం అంతా పాడండి, లేదా సాయంత్రం కుదిరితే సాయంత్రం కూర్చొని మొత్తం అంతా పాడండి. శుభ్రంగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో కూర్చొని పాడండి. అంతేగాని పొద్దున్న సగం సాయంత్రం సగం పాడద్దు. ఇంకోటి ఏంటంటే నేర్చుకునేటప్పుడు మాత్రం ప్రస్తుతానికి మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి 5 శ్లోకాలు ప్రాక్టీస్ చేసుకోండి, తప్పలేదు. అంటే మీరు మొత్తం 183 శ్లోకాలు నేర్చుకునేదాకా మీకు ఎన్ని శ్లోకాస్ వీలైతే అన్ని శ్లోకాస్ నేర్చుకోవచ్చు. నేర్చుకునే సమయంలో పర్లేదండి. కానీ ఒకసారి పారాయణం అనుకుని మీరు పారాయణానికి కూర్చుంటే మొత్తం శ్లోకాస్ అన్నీ పాడటానికి ట్రై చేయండి. స్ప్లిట్ చేయకండి. హాఫ్ సగం, హాఫ్ మధ్యాహ్నం, హాఫ్ సాయంత్రం చదువుదాం అని కూర్చోకండి. దయచేసి పూర్తిగా పారాయణం అయితే చేసుకోండి. ఒకరోజు నేను కూడా మొత్తం పారాయణం పెడతాను, శ్లోకాలు మొత్తం. సో ఈ రోజుతో మనకి శ్రీలలితా సహస్రనామం నేర్చుకోవడం అయిపోయింది కాబట్టి అందరూ శ్రద్ధగా, భక్తితో, శుద్ధితో నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల నేను మీ అందరికీ నేర్పగలిగాను. సో మీకు నేను నేర్పిన విధం నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి బాగుందని, వాళ్ళు కూడా నేర్చుకుంటారు అమ్మవారి అనుగ్రహంతో. సో అందరికీ
నమస్కారం అండి. ఓం శ్రీమాత్రే నమః.